హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు నేనైతే ఆన్లైన్లో దోశ తవాని ఆర్డర్ చేశాను. దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ముందుగా దీన్ని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సీజనింగ్ చేస్తేనే మనం యూస్ చేయడానికి బాగుంటుంది. సో నేను సోప్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసుకోవాలి. సోప్తో క్లీన్ చేశాక ఇప్పుడైతే సాల్ట్, పసుపు తీసుకున్నాను. ఏమైనా బ్యాక్టీరియా ఉంటే, కెమికల్స్ అవి ఏమన్నా ఉంటే స్క్రబ్ చేస్తే పోతాయి. సో ఈ స్క్రబ్లో నేను ఆయిల్ కూడా యూస్ చేశాను. శనగపిండితో అయినా స్క్రబ్ చేయొచ్చు, లేదా రైస్ వాటర్తో అయినా స్క్రబ్ చేయొచ్చు. స్క్రబ్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి. సీజనింగ్ చేస్తే మంచిగా నీట్గా ఉంటుంది. స్క్రబ్ చేసిన దాన్ని 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టాక ఇట్లయితే క్లీన్ చేసుకోవాలి. ఉన్న మొత్తం కెమికల్ అంతా పోతుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని నీట్గా క్లీన్ చేశాను. ఇలా క్లీన్ చేసుకున్నాక దోశ తవాని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో ఇట్లా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేశాక నీట్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.